చిక్కోలు జిల్లాలో 175 కిలోమీటర్ల మేర విస్తరించిన 16వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టి 2 ఏళ్లు కావస్తుంది. అయినా ఇప్పటికి కూడాను అనునిత్యం వాహన ప్రమాదాలకు ఈ జాతీయ రహదారి అడ్డాగా మారింది అనడానికి నిన్న సాయంత్రం 3:30 గంటల సమయంలో పాతపట్నం నుండి వైజాగ్ వెళ్తున్నటువంటి ఒక శాంత్రో కారు అతివేగంతో పాటు అదుపు తప్పి ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందారు. ప్రస్తుతం ఆ ఘటన ఎక్కడ చోటు చూసుకుందనే విషయాన్ని మనం చూద్దాం. చూస్తే కనుక బుడుమూరు సమీపంలోని 16 నంబర్ జాతీయ రహదారిపై శ్రీకాకుళం నుండి ఇటువైపు వస్తున్నటువంటి ఏదైతే ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినటువంటి కారు ఈరోజు మాత్రం బోల్తా పడింది. ఈ బోల్తా పడిన ఘటనలో పాతపట్నం మండలం పెద్దలోగుడి గ్రామానికి చెందినటువంటి మీనాక్షి లక్ష్మణరావు తల్లి కొడుకులు అదేవిధంగా భాస్కర్ అల్లుడు వీరంటే లక్ష్మీపతి కుమార్తె పుట్టినరోజు వేడుకలకు గాను తల్లిని అదేవిధంగా తండ్రితో పాటు తమ్ముడిని కూడా తీసుకెళ్తున్న క్రమంలో నిన్న చూస్తున్నటువంటి ఈ శాంత్రో కారు అది హిట్ కొట్టినటువంటి పరిణామం చూస్తే కనుక అందులో ఉన్నవారు ఎవరు బ్రతికి బట్ట కట్టరు అన్నటువంటి ఒక దుర్ఘటన ఘోరమైన రోడ్డు ప్రమాదం చెప్పుకోవచ్చు. కాకపోతే అందులో మొత్తం 5గురు ఉన్నారు. 5గురిలో కూడా 2 మాత్రం అపస్మార స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. నిన్న జరిగినటువంటి ఈ ఘటనతో బుడుమూరు సమీపంలో ప్రతి ఒక్కరూ కూడాను ఉలిక్కిపాటు గురయ్యారు. ఇప్పటికే జాతీయ రహదారిపై చూస్తే కనుక నిన్న సాయంత్రం ఇక్కడ నుంచి ఆ ద్విచక్ర వాహనాన్ని మనం చూస్తున్నాం. ఆ ద్విచక్ర వాహనం బుడుమూరు వైపు వస్తున్న క్రమంలో దాన్ని ఎడమవైపు ఢీకొట్టినటువంటి కారు డ్రైవర్ మాత్రం అదుపు తప్పి ఇక్కడే ఆగి ఉన్నటువంటి లారీని అతి వేగంతో ఢీకొట్టడం, టైర్ పంచర్ కావడంతో ఎడమవైపు బోల్తా పడినటువంటి ఆ కారు మాత్రం ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం ఇంతలో సంభవించింది. 4 ఘటనా స్థలం వద్దే మృతి చెందారు. అంటే జాతీయ రహదారి విస్తరణ పనులు అయితే చేపట్టారు కానీ దానికి సంబంధించిన రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు ఈరోజు వాహనాల ప్రమాదాలకి కారణంగా చెప్పుకోవచ్చు. మొన్న పోలిపల్లి వద్ద నుండి ఫార్చునర్ కారులో 4, అదేవిధంగా కంచెల మండలం ఆ ఫ్లైఓవర్ దగ్గర జైలో కారు 3 ఘటనా స్థలం మృతి చెందారు. అదేవిధంగా చూస్తే కోటబొమ్మల వద్ద అదుపు తప్పి బోల్తా పడి వేరే రూట్లో కారు ఢీకొన్న ఘటనలో ఒక ఉపాధ్యాయులు కూడా మృతి చెందారు. అదేవిధంగా ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించి కొత్త రోడ్డు దగ్గర కూడాను రాంగ్ రూట్లోకి ఎంటర్ అయినటువంటి కారు ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది. ఇప్పటికే 13 మంది దుర్మరణం పాలైనటువంటి ఈ ఘటనలతో పాటు నిన్న చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన మాత్రం అందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఏదైతే సంతకట్టు మండలికి చెందినటువంటి ఈ ద్విచక్ర వాహనం డ్రైవర్ ఎవరైతే శంకర్రావు కూడాను నిన్న ఇటువైపుగా వెళ్తున్న క్రమంలో తన ఢీకొట్టిన క్రమంలోనే ఈరోజు ఆ ద్విచక్ర వాహనం ఢీకొని టైర్ పంచర్ కావడం, అది అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా నిన్న 4 మృతికి కారణమై 16వ నెంబర్ జాతీయపై తరచూ జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు మాత్రం మొత్తం 9 సెక్టర్లుగా అనునిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తారు. హైవే పెట్రోలింగ్ కూడా ఉంటుంది. అయినప్పటికి కూడాను అతివేగం వారి పాలిట శాపంగా మారుతుంది. హైవే రహదారి నిర్మాణంలో కూడాను లోపభూయిష్టంగా ఉన్నాయి. మొత్తంగా 6 లైన్ ఎక్స్టెన్షన్ అన్నటువంటి ఒక పోకడే తప్ప కేవలం 100 కిలోమీటర్లు మాత్రమే 6 లైన్ ఎక్స్టెన్షన్ అయింది. ఇంకా 75 కిలోమీటర్లు 6 లైన్ ఎక్స్టెన్షన్ కావాల్సి ఉంది. కానీ ప్రతి వాహన చోదకుడు కూడాను 6 లైన్ ఎక్స్టెన్షన్ అయిందన్నటువంటి ఒక ఫోబియాతోనే వాహనాలు నడుపుతుంటారు. నిన్న జరిగినటువంటి ఈ ఘటన అసలు ఎలా సంభవించింది ఏంటి అనే విషయం జిఆర్పురం సిఐ మనతో అవతల ఉన్నారు. చూస్తే కనుక ఏం జరిగింది, అసలు నిన్న ఎన్ని గంటలకి ప్రమాదం జరిగింది, ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు? ఈ ప్రమాదం అనేది నిన్న సాయంత్రం సుమారు 5:40 గంటలకి నేషనల్ హైవేలో బుడుమూరు జాతీయ రహదారి ప్రాంతం దగ్గర జరిగింది. ఈ ప్రమాదాన్ని కానీ మనకున్న సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తుంటే శ్రీకాకుళం నుంచి టువర్డ్స్ రణస్థలం వైపు శంకర్రావు అనే వ్యక్తి తన యొక్క స్కూటీ మీద వస్తుండగా ఈ కారు నడుపుతున్నటువంటి లక్ష్మీపతి ఎవరు ఉన్నారో ఓవర్టేక్ చేసే క్రమంలో స్కూటీని ఢీకొనడం, స్పాట్లో స్కూటీ నడుపుతున్నటువంటి శంకర్రావు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఎంవీఐని కూడా రప్పించడం జరిగింది. ఎంవీఐ మీ అందరం కూడా ఒక నిర్ధారణకు రావాల్సింది టెక్నికల్గా సాంకేతికంగా జోడించిన అవసరం తెలిసింది ఏంటంటే స్కూటీని గుద్దిన తర్వాత టైర్ పంచర్ అవడం, టైర్ పంచర్ అయిన తర్వాత కారు అదుపు తప్పి ఎడమ పక్క తీసి కారు యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యి ఇక్కడ ఏదైతే స్టేషన్ లారీ ఏదైతే ఉందో కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నియర్ అబౌట్ 30 ఫీట్స్ రోడ్డుకి కంప్లీట్ ఎడమ పక్క ఉన్నటువంటి స్టేషన్ లారీని గుద్దడం వల్ల కారు సెంట్రల్ పోర్ట్లో గట్టిగా బలంగా హిట్ అవ్వడం వల్ల సీట్ బెల్ట్ పెట్టుకున్నటువంటి ఈ డ్రైవర్ అయిన లక్ష్మీపతికి సివియర్ ఇంజురీస్ తగిలాయి. రైట్ సైడ్ బ్యాక్స్ని కూర్చున్నటువంటి అలా బావగారు కూడా భాస్కర్ రావు గారు అలా అత్తయ్య గారు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఫ్రంట్లో కూర్చున్నటువంటి పెద్ద అయిన వాళ్ళ ఫాదరు అండ్ కూతురు కుసుశ్రీ
ఇద్దరు కూడా ఇంజురీస్ తగిలే ఇమీడియట్లీ వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆన్ ద జర్నీలో లక్ష్మీపతి గారు హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదాన్ని పరిశీలిస్తుంటే నేషనల్ హైవేలో వస్తున్న టూ వీలర్ అయినా హెల్మెట్ పెట్టుకున్నాడు, కానీ చనిపోయి ఉన్నాడు. తర్వాత హెల్మెట్లను క్లిప్ పెట్టకపోవడం అనేది ఇక్కడ కనబడుతుంది. రెండవది ఇక్కడ పరిశీలించినట్టయితే ఎయిర్ బ్యాగ్ కూడా ఎయిర్ బెలూన్ ఓపెన్ అయ్యి ఉంది, ఈవెన్ దో డ్రైవర్ సీట్లో ఉన్నట్టు ఎయిర్ బెలూన్. కానీ ఈ హిట్ అనేది బలీయంగా కొట్టడం వల్ల మనకి ఈ సెంట్రల్ పార్ట్ ఇదైతే కార్కి ఇది పిల్లర్ లాంటిది, ఇది హిట్ చేయడం వల్ల ఇదేంటి క్రష్ అయిపోయారు. ఇది నాకు ఈ ఫ్రంట్ సీట్లు ఉన్నాయన సీట్ బెల్ట్ పెట్టుకోబట్టి ఎయిర్ బెలూన్ ఓపెన్ అయింది. సో దానివల్ల ఫ్రంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు సేవ్ అయ్యారు. మనం దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఫ్రంట్లో ఉన్న పాప కానీ పెద్ద ఆయన కానీ సేవ్ అవ్వడం జరిగింది. ఈ బ్యాక్ సైడ్లో ఉన్నాయన ఈయనకి ఇంజురీ తగిలింది, కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ లేడీకి దెబ్బలు కానీ ఏమి లేదు. ఈయన వెళ్ళి ఆవిడని హిట్ చేయడం వల్ల ఆవిడ షాక్తో కానీ ఇంటర్నల్ తగిన హ్యామరేజ్ వల్ల చనిపోవడం జరిగింది. ఇక్కడ మీ అందరం రిక్వెస్ట్ ఒకటే, సుదీర్ఘ హైవే ఉంది, ఈవెన్ మీ అందరం కూడా పెట్రోలింగ్ చేస్తున్నాం. ఎక్కడైతే పార్కింగ్ లైన్స్ ఉన్నాయో అక్కడ పార్కింగ్ వెహికల్స్ అని ఆపాలి. రెండవది ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కంప్లీట్ లెఫ్ట్ సైడ్ రావడం కానీ పరిమితి మించి స్పీడ్లో వెళ్ళకూడదు జరిగింది. ఇక్కడ కంప్లీట్గా చూస్తుంటే ఓవర్ స్పీడ్ అనేది ప్రధానటువంటి యాక్సిడెంట్ ప్రధాన కారణం. అంటే చూస్తే టూ వీలర్ ఆయన వెళ్తున్న క్రమంలోనే ఎడమవైపు నుండి ఓవర్టేక్ చేసే క్రమంలో ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడం జరిగిందా, లేకపోతే ద్విచక్ర వాహనం ఏమైనా రైట్ సైడ్ ఉండే పరిస్థితి ఏమైనా అక్కడ మనకు అంటే సీన్ ఆఫ్ ఆఫెన్స్లో కనిపిస్తుంది? వాహనాన్ని టూ వీలర్ని చూసినా బట్టి మనం చూస్తుండగా దాన్ని లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అయింది, టూ వీలర్కి రైట్ సైడ్. ఈయన ఓవర్టేక్ అని లెఫ్ట్ సైడ్ చేస్తున్నట్టు కనబడుతుంది మనకి. మనకి యాక్చువల్ మన క్రైమ్ సీన్ యొక్క అనాలిసిస్ ప్రకారం మనం చెప్తున్నది. ఈ దగ్గరలో ఉన్నటువంటి ఫుటేజ్ అన్ని కూడా నియర్ అబౌట్ హాఫ్ కేమ్ తర్వాత ఫుటేజ్ అంతా చూస్తున్నాం. ఈ టూ వీలర్స్ ఇప్పుడు పాస్ అయ్యింది అనేది ముందు దాని ప్రకారం మనకి అనాలిసిస్ చేస్తే 16 సెకండ్ల ముందు టూ వీలర్ వస్తుంది, తర్వాత కార్ అనేది రావడం జరిగింది 1 కిలోమీటర్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా. ఆ టైంకి వెహికల్ ఏ స్పీడ్లో ఉంది, అది కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా టైర్ పేలిందా, లేకపోతే ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన క్రమంలో టైర్ పేలిందా? ఎంవీఐ గారి అనాలిసిస్ కానీ మీ దీని ప్రకారంగా అయితే ముందే టైర్ పేలిన ఢీకొన్నట్టయితే అక్కడ స్కిడ్ మార్క్ అనేది ఉంటుంది. ఢీ కొట్టిన తర్వాత ఇది అనేది జరిగిందని తెలుస్తుంది. ఢీ కొట్టిన తర్వాత ఆ యొక్క ఫ్రిక్షన్కి ఏదైతే ఉందో ఫ్రంట్ వీల్ అది ఇదైంది, అందువల్ల ఫ్రంట్ వీల్ లెఫ్ట్ పార్ట్ మాత్రం డ్యామేజ్ అయింది అండ్ రైట్ సైడ్ తిరిగిపోయిన తర్వాత జరిగింది ఇదంతా కూడా. ఇది ఒక దురదృష్టకర సంఘటన. ఒకటి ఏంటంటే 2 కుటుంబాలు 3 కుటుంబాలు అనేది వాళ్ళు రోడ్డు పడడం జరిగింది. దీని మీద మేము ఎప్పుడు కూడా అవేర్నెస్ క్యాంపులు కానీ విస్తృతంగా మా ఎస్పీ గారు కేవీ మహేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మీద స్టూడెంట్స్ క్లాసుల్లో కాలేజీలో పెడుతున్నాం. మీరు చూసుంటారు జాతరలో కానీ మేము లైవ్ యాక్సిడెంట్స్ డిస్ప్లే చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం శ్రీకాకుళం పోలీస్ శాఖ తరఫున. రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి, మన కోసం మన కుటుంబం ఎదురుస్తుంది. ఒక కుటుంబం ఒక యాక్సిడెంట్లో ఒక ప్రాణం కోల్పోతే దాని మీద ఆధారపడి 2-3 మినిమం కుటుంబాలు వీధిని పడతాయి. దయించి మా శ్రీకాకుళం పోలీస్ శాఖ రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ కూడా తగు జాగ్రత్తలు చేసి సేఫ్ ప్రయాణంగా ఉండాలని తప్పించి కానీ ఆ ప్రయాణం ఇంకో కుటుంబాలు విషాదం నింపేటట్టు ఉండొద్దు. అందరూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం కాదులే, ఒక 5 నిమిషాల ముందు బయలుదేరడం వల్ల మనం పోయింది ఏమీ లేదు. దీని అంతటి కారణం మనం టైం ఫంక్చువల్ కొద్దిగా ఒక 5 నిమిషాలు నాది కాదు ముందు బయలుదేరితే ఏం కాదు. ఈ యొక్క గాబరాలోను ఇది కూడా వీళ్ళు ఈరోజు యాక్చువల్గా కుటుంబంలో జరిగిన శుభకార్యానికి అటెండ్ అవడంగా జరిగింది. ఇది చాలా బాధాకరణ సంఘటన. 2 కుటుంబాలు, కారుకు సంబంధించి 2 కుటుంబాలు, అలాగే టూ వీలర్ ఆయన సంబంధించి సెక్యూరిటీ గార్డుగా బెవరేజెస్ కంపెనీలో బీర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ కుటుంబం కూడా వీధిని పడ్డది. మా పోలీస్ శాఖ తరఫున ఒకసారి అప్పీల్ చేస్తున్నాం, రోడ్ యూజర్స్ అందరూ కూడా జాగ్రత్తలు పాటించండి, ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా సక్రమంగా మీ ప్రయాణాన్ని సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను. ఇది కనుక ప్రస్తుతం నిన్న జరిగినటువంటి శాంత్రో కార్ యాక్సిడెంట్ మాత్రం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఏదైతే ద్విచక్ర వాహనం దాన్ని ఎడమవైపు నుండి ఢీ కొట్టిన తర్వాత ఈ శాంత్రో కార్ మాత్రం ఎడమ పక్కన ఉన్నటువంటి టైర్ పంచర్ కావడం జరిగింది. పంచర్ అయినటువంటి కారు అదుపు తప్పి ఇక్కడ ఆగి ఉన్న లారీని మాత్రం బలంగా హిట్ చేయడం కూడా జరిగింది. ఇది అతివేగమే ఈ ప్రమాదానికి కారణం. మొత్తం 3 కుటుంబాల్లో విషాదం అలుపుకునేలా చేసినటువంటి ఈ రహదారి ప్రమాదం మాత్రం అటు పెద్దలోగాం గ్రామంలో ఇటు లక్ష్మీపతి కుటుంబం కానీ అదేవిధంగా భాస్కరరావు కుటుంబం కానీ ఈరోజు విషాదాలను అనుకున్నాయి. తండ్రిని తల్లిని కూతురు పుట్టినరోజు కోసం మధురవాడ తీసుకెళ్తున్నటువంటి లక్ష్మీ
లక్ష్మీపతి మాత్రం నిన్న డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో ఆయన సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఎయిర్ బెలూన్ ఓపెన్ అయినా కూడా అవ్వడంతో బతికిపట్టారు. కాకపోతే వెనక్కి కూర్చున్నటువంటి భాస్కర్రావు కానీ అదే మీనాక్షి ఇద్దరు కూడా ఇక్కడే ఘటనా స్థలం చనిపోయారు. ఆ పక్కన లక్ష్మీపతి కూతురు అదేవిధంగా వాళ్ళ తాలూకా నాన్న ఇద్దరు ఉన్నారు. వాళ్ళు మాత్రం బతికి పట్టుకట్టారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం కారణంగా వారిద్దరూ బతికి పట్టుకట్టించారు. నిన్న ఈ అతివేగం కారణంగా లారీని ఢీకున్నటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఒక హార్ట్ ఆఫ్ ది పార్ట్గా కారు చెప్తున్నారు. ఎందుకంటే ఎంబీ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత టైర్ పేలినటువంటి ఆ వేగానికి కారు మాత్రం అడ్డంగా తిరిగి లారీకి ఢీకొట్టడం జరిగింది. ఢీకొట్టిన క్రమంలో ఈ ప్రమాదం మాత్రం ప్రతి ఒక్కరు కూడా భయాందోళన కలిసి, ఎందుకంటే ఎడమ వైపుకి వచ్చిన తర్వాత కారు బాల్తా పడడం, లారీ గుద్దడం, ఇక్కడ ఒక భయానక వాతావరణం నెలకొనడం, కారులో ఉన్నవారు అందరూ చనిపోయారేమో అన్నటువంటి ఒక అనుమానం అందరికీ కలిగి రెస్క్యూ చేసిన క్రమంలో మాత్రం కారులో వెనకున్నటువంటి మీనాక్షి అదేవిధంగా భాస్కర్ ఘటనా స్థలం చనిపోగా ఎవరైతే లక్ష్మీపతి మాత్రం ఆసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యలో కొన ఊపిరి విడిచిపెట్టింది. మరోవైపు చూస్తే ద్విచక్ర వాహనానికి సంబంధించిన శంకర్రావు బెవరేజ్ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. తన కూతురు ధ్రువపత్రాన్ని తీసుకొని బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న కదా కారు రూపంలో ఆయన ముచ్చు పెకిలించిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడాను ఈరోజు విషాద ఛాయలు మొత్తం 3 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుపులేలా చేసినటువంటి ఈ కారు ప్రమాదం కారణంగా మాత్రం అతివేగం అని చెప్తారు. ఇప్పటికే అనునిత్యం వాహనాలని అదుపు చేస్తూ సేఫ్టీ ప్రికాషన్ చెప్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు కూడాను వాహన చోదరులకు అతివేగాన్ని నియంత్రించాలి. అదేవిధంగా గమ్యం చేరేందుకు మాత్రం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎన్ని అవేర్నెస్ క్యాంపులు పెట్టినా కూడా ఈరోజు లక్ష్మీపతి చేసినటువంటి ఆ నిర్లక్ష్యం కారణంగా 3 కుటుంబాల్లో ఈరోజు విషాద ఛాయలు అల్లుకునేటువంటి పరిణామాలు చోటు చేసుకునే 16వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదాలు నిర్వహించడం మొత్తం 9 సెక్టార్లుగా పోలీసులు అనునిత్యం రేయింబవళ్ళు కూడాను పెట్రోలింగ్ నిర్వహిస్తారు. మరోవైపు హైవే అథారిటీస్ కూడాను పెట్రోలింగ్ నిర్వహిస్తారు. అయినప్పటికీ కూడాను ఈ వాహన ప్రమాదాలు అరికట్టడంలో మాత్రం వాహన చోదకులకు ఉన్నటువంటి బాధ్యతను గుర్తు చేసే విధంగా వ్యవహరించాలి. గమ్యం చేరాలని అతి ఆతృతతో మాత్రం అతివేగాన్ని మాత్రం నియంత్రించి క్షేమంగా గమ్యం చేరాలని చెప్పి పోలీసులు కూడా సూచిస్తున్నారు. మరి ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ఇటు జాతీయ రహదారి సంబంధించిన సిబ్బంది కానీ లోకల్ పోలీసు కానీ ఎటువంటి అవేర్నెస్ క్యాంపులు పెట్టి ఈ ప్రమాదాలు అరికడతారా అన్న విషయం వేచి చూడాలి. 16వ నెంబర్ జాతీయ రహదారి సమీపంలో బుడూరు నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ కృష్ణులతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.